కొన్నిటిని వివరించడానికి నేను ఈ విషయాలు చెబుతూ ఉన్నాను. మంచిది. నా యొద్ద $1000 ఖరీదు చేసే పుస్తకాలు ఉన్నాయి. ఇవి సేవకులు దేవుని వాక్యమును అధ్యయనం చేయడానికి ఉపయోగించే సాఫ్ట్వేర్. ఇది నేను ఉప్పొంగడం కోసం చెప్పడం లేదు, ఉన్నాయని చెప్తున్నాను. అయితే ఎఫెసీ పట్టణం గురించి సంపూర్ణంగా తెలుసుకోవడానికి నా యొక్క పుస్తకములంతా కూడా నేను అధ్యయనం చేశాను. ఈ విషయాన్ని నా యొక్క భార్యని మీరు అడగవచ్చు. ఇవన్నీ కూడా నేను జ్ఞానపదనం చేశాను. తర్వాత చాట్ జీపీటీలో వివరాలు అడిగి ఉన్నాను. ఎఫెసీ పట్టణం యొక్క ప్రాముఖ్యత మరియు దీనితో క్రైస్తవులకు ఉన్న యొక్క విశిష్టతను అడిగాను. అయితే ఒక విషయాన్ని మీతో చెప్పనివ్వండి. నా యొద్ద చాలా విలువైనటువంటి ఖరీదైన సాఫ్ట్వేర్స్ నా యొద్ద ఉన్నాయి. అయితే మన యొద్ద ఏమి ఉన్నాయి అనే అంత విషయము కాదు. అయితే చాట్ జీపీటీ నా యొద్ద ఉన్న పుస్తకముల కంటే, నేను అధ్యాయం చేసిన వివరముల కంటే ఎఫెసీ పట్టణం చాలా అనేకమైన ప్రాముఖ్యమైన విషయాలు తెలియజేస్తుంది. విషయం ఏమిటంటే, మీ యొద్ద ఉన్నవి మంచివే, కానీ ఇంకా నేర్చుకోవడానికి టెక్నాలజీ వాడండి. అందరూ అలా చేస్తారు. అమెరికాలో ఉన్న నాకు ఇష్టమైన దేవునికి సేవకుడు జాన్ టైసన్, ఆయన ఏం చెప్తారంటే, దేవుని యొక్క ప్రజలారా, దేవునికి రాజ్యం విస్తరణ కొరకు మీరు వాడండి అంటారు. మనము పుస్తకములు అధ్యయనం చేయడానికి చాలా సమయం పడుతుంది, కానీ ఈ విధానం ద్వారా త్వరగా మనం సమాచారాన్ని సేకరిస్తాము. అయితే మనము చదువుకున్న భాగములు ఎఫెసీ పట్టణము ఎందుకంత ప్రాముఖ్యమైనదో చూద్దాము. ఈ ప్రాంతములకు అపోస్తలుడైన పౌలు తన యొక్క 3వ మిషనరీ ప్రయాణములు సందర్శించినాడు. ఇది దేవుని యొక్క సువార్తను ప్రకటించే క్రమంలో తన సువార్త ప్రయాణంలో అతడు కొనసాగించినాడు. ఆ యొక్క ప్రాంతంలో దాదాపు 18 నెలలు అతడు గడిపి ఉన్నాడని 17-18 అధ్యాయాల్లో చూస్తున్నాము. తెస్సలోనికలో 3 సబ్బాతు దినములు గడిపాడు. ఫిలిప్పీలో కొన్ని దినములు అతడు ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశానికి వెళ్తూ సంఘములను అతడు స్థాపన చేస్తూ ఉన్నాడు. అయితే ఈ 3వసారి ప్రయాణములో అతడు ఇంకా ముందుకు వెళ్తున్నాడు ఎఫెసీ పట్టణానికి. రోమా 15వ అధ్యాయములో ఉంటూ ఉన్నట్టుగా అపోస్తలుడైన పౌలు క్రీస్తు సువార్త అందని ప్రాంతములకు అతడు సువార్తను ప్రకటిస్తూ ఉన్నాడు. అపోస్తల కార్యములు 19వ అధ్యాయంలో 18వ అధ్యాయంలో అతడు కొద్ది దినములు ఉన్నాడని చెబుతున్నాడు. అయితే అక్కడ కొన్ని దినములు గడిపిన తర్వాత యెరూషలేమునకు ప్రయాణమైనని చెప్పాడు. అక్కడికి కొన్ని పనుల నిమిత్తము వెళ్ళానని చెప్పాడు. అపోస్తలుడైన పౌలు యొక్క సేవా పరిచర్యలో ఎఫెసీ పట్టణం చాలా ప్రాముఖ్యత సంతరించుకుంది. అతడు తన యొక్క సేవా జీవితంలో 3 సంవత్సరముల గురించి అపోస్తల కార్యంలో చూస్తూ ఉన్నాము. అతడు చాలా సుదీర్ఘ కాలాన్ని అక్కడ గడిపినట్లుగా చూస్తున్నాం. అద్భుతమైన వ్యాకరణం చేసినటువంటి అనేకమైన పుస్తక రచయితలో ఒకరు దీనిని గురించి చక్కగా వివరించి ఉన్నారు. ఈ యొక్క రచయిత అపోస్తల కార్యముల గురించి చక్కని వ్యాకరణం చేసి ఉన్నాడు. అవును. అయితే మరికొందరు చెబుతారు, అపోస్తల కార్యముల పుస్తక రచయిత లూకా గారు ఈ యొక్క అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నట్లయితే, మనము సువార్తను అద్భుతమైన రీతిలో ముందుకు తీసుకువెళ్ళడానికి ఈ యొక్క అధ్యాయం చాలా మాదిరికరమైనదిగా అని చెబుతాడు. అపోస్తల కార్యములు 19వ అధ్యాయం చాలా అద్భుతమైనది. అవి ఒక్కొక్కటిగా వివరించడానికి 41 వచనములు ఉన్నాయి. అయితే కాసేపు వాటిని విడిచిపెట్టాలని అనుకుంటున్నాను, సరేనా? నేను ఇంకా ముందుకు వెళ్ళాలని కోరుతున్నాను. అయితే ఈ పట్టణం ఎందుకు ప్రాముఖ్యమో చూద్దాము. అది విస్తారమైన ప్రజలతో విస్తరించిన పట్టణమై ఉంది. రోమా సామ్రాజ్యంలో ధనికమైన ప్రాంతము. అది రోమా యొక్క ప్రాంతీయ రాజధాని. అక్కడ కైసరు పరిపాలన చేసేవాడు. అక్కడ ఉన్నటువంటి సముద్ర ప్రాంతం ఎంతో వన్నె తీసుకుని వచ్చేది. ఈ యొక్క పట్టణము నిజంగా గొప్ప వాణిజ్య ఆర్థిక కేంద్రము, మరియు అది ఒక మహానగర ప్రాంతముగా చూస్తున్నాం. అందుకే ఆ యొక్క ప్రాంతంలో ఎక్కువగా వ్యాపారం జరుగుతూ ఉండేది. ఈ యొక్క పట్టణం ఎక్కువగా గారెలు చేయువారికి మరియు మాయలు చేసేవారికి ప్రసిద్ధిగా మనం పుస్తకములు చూస్తూ ఉన్నాం. మరియు మనకి జ్ఞానమునకు అనంత లౌకిక కథనానికి విరుద్ధముగా అక్కడ ఉన్నదంతా మీరు మీ పంచేంద్రియాలతో చూస్తారు. మీకు అటువంటి జ్ఞానం ఉంటే క్షణాల్లోనే యేసును మీరు తృణీకరిస్తారు. ఎందుకని ఆ యొక్క పట్టణంలో అటువంటి అద్భుతమైన జ్ఞానంతో నిండి ఉంది. గుడ్డివారిని చేస్తుంది. ఇది గారడీ విద్యకు ప్రధాన కేంద్రమైంది. మరియు అదే విధంగా క్రీస్తు శకము 40 మరియు 50వ శతాబ్దంలో రాజరికపు ఆరాధన అనేది అక్కడ ప్రారంభమైంది. కైసరు యొక్క కుమారులు కుమార్తెలు పైకి లేచారు. నిజంగా ఆ యొక్క ప్రాంతమునకు సువార్త ఎంతో అవసరమై ఉంది. ఈ యొక్క పట్టణం న్యూయార్క్ నగరానికి సమానమైన గ్లోబల్ హబ్గా ఇది బహుళ దేశాలను ఆకర్షించి ఉన్నది. ప్రయాణికులు, వ్యాపారస్తులు, ఫిలాసఫర్లు మరియు ఈ యొక్క పట్టణము మతానికి ఎంతో ప్రావీణ్యత పొందింది. 50 మందిరాలు ఉన్నాయి. ఈ యొక్క విషయాలు మీరు ఆర్కియాలజీ ద్వారా మీరు కనుగొనవచ్చు.
మరియు అర్తెమియా దేవి యొక్క గుడి కూడా ప్రాముఖ్యమైంది. అప్పటి కాలంలో అది ప్రపంచ వింతలలో ఒకటిగా ఉండేది. అది ప్రతి ఒక్కరి జీవితాన్ని కూడా ప్రభావితం చేసింది. పట్టణం ఆర్థికంగా, ఆత్మీయంగా, లైంగిక పరంగా అన్ని విధాలుగా వీటి కొరకు డయానా దేవుని మరియు అర్తెమియా దేవుని ఆరాధించేవారు. వీరు ఇరువురు కూడా సాంప్రదాయంలో ఎంతో ప్రభావాన్ని చూపారు. నేను మరొకసారి చెప్తున్నాను, ఈ పట్టణము ఆర్థికముగా, లైంగిక పరముగా అనేక విషయాలు ఇది ప్రాముఖ్యం పొందింది. ఇటువంటి ఒక ప్రాంతము మనం చూసినట్లయితే ఇది ఒక న్యూయార్క్ నగరం వలె ఇది ఉన్నది. మనము ఖచ్చితంగా ఈ నగరమునకు సువార్త అందించవలసిన ప్రాంతమైంది. అయితే ఈ విషయాలు నేను చాలా క్లుప్తంగా వివరిస్తున్నాను. మరలా దీన్ని చూద్దాము. 19వ అధ్యాయం క్రొత్త నిబంధనలో గొప్ప ఉజ్జీవం తీసుకొచ్చింది. దేవుని కదలిక తీసుకొచ్చింది. చిన్న కదలిక ద్వారా గొప్ప ఉజ్జయం అనేది ఈ ప్రాంతం నుండి బయలుదేరింది. కనీసం 7 సంఘాలు స్థాపించబడ్డాయి, ఇక్కడి నుంచి ప్రారంభమయ్యాయి. కనుక ఈ కథనంలో మీరు కూడా పాల్గొనండి. ఒకవేళ మీరు కూడా అపోస్తలిక పౌలుతో కూడా కలిసి న్యూయార్క్ పట్టణానికి వెళ్తే యేసు యొక్క సువార్తను అందించడానికి మీరు వాడే విధానం ఏమిటి? ఇప్పుడు నిజమైన సంప్రదాయం అనేది మనకి కనిపిస్తూ ఉంది. నేను ఆ పట్టణానికి 12-13 సార్లు వెళ్ళాను. అది నాకు చాలా ఇష్టమైన ప్రాంతం. నేనేం చేస్తున్నాను నాకు తెలియదు. నేను పౌలుని కాదు కాబట్టి పౌల్లాగా చేయననుకుంటున్నాను. మనం ఇంకా లోపలికి వెళ్ళక ముందు క్లుప్త వివరణ మీకు ఇస్తాను. సువార్త ప్రకటించడానికి ఎఫెసీ పట్టణం అంటే శ్రేష్టమైనది మరొకటి లేదు. ఎఫెసీ యొక్క పట్టణము అర్తెమియా దేవి యొక్క ఆరాధన మరియు విగ్రహారాధనతో నిండి ఉన్నట్టుగా చూస్తూ ఉన్నాం. ఈ పట్టణం అంతయు కూడా లైంగికపరమైన పాపముతోనూ సాంప్రదాయాలతో నిండి ఉన్నది. ఒకవేళ సువార్త అనేది ఎఫెసీ పట్టణంలో గాని మనం అందించగలిగినైతే మిగతా 5 పట్టణాలు కూడా చక్కగా అందించగలము. మన ప్రాంతంలో కూడా దీన్ని నేను 18 సంవత్సరాల క్రితం నేను ప్రసంగించినాను. నేను యవ్వన కాల దశలో ఉన్నప్పుడు నేను నజరేయుని యొక్క సంఘాలన్నిటిలో కూడా మిషిగన్ పట్టణంలో కూడా సువార్తను ప్రకటించాను. ఇప్పుడైతే నేను యవ్వనస్తుడిని కాదు. ఆ సందర్భం నాకు చాలా బాగా గుర్తు ఉన్నది. ఎందుకనగా నేను ఎఫెసీ పుస్తకం అంతటి గురించి నేను అప్పుడు ప్రకటించి ఉన్నాను. ఎఫెసీ పుస్తకం గురించి చాలా సంవత్సరం క్రితమే నేను బోధించి ఉన్నాను. నేను విమానంలో ప్రయాణిస్తుండగా పరిశుద్ధాత్ముడు నాతో మాట్లాడుతున్నాడు. ఒకవేళ ఎఫెసీ పుస్తకం పారాచూట్ వలె అది విశ్వాసుల హృదయాలు దిగినట్లయితే అది ఖచ్చితంగా ప్రాంతమంతా అది ప్రభావితం చేసి మారుస్తూ ఉందని నమ్ముతున్నాను. కొన్ని సంవత్సరాల క్రితం పొందుకున్న ప్రత్యక్షతను నెమరు వేసుకుంటున్నాను. ఆ మిషిగన్ ప్రాంతంలో జరిగిన వాటిని నేను నెమరు వేసుకుంటున్నాను. ఈ పుస్తకంలో రాయబడింది మనం విశ్వసిస్తే మన తరము వారికి ఏ విధంగా జరగబోతుంది, అది అద్భుతం. నిజంగా అది మన జీవితాన్ని మార్చి వేస్తుంది. కనుక ఎఫెసీ వంటి ప్రాంతంలో పౌలు సంఘాన్ని స్థాపిస్తూ ఉన్నప్పుడు అది కేవలం ఆయన మాత్రమే కాదు, కానీ మన సేవా పరిచర్యలు కూడా మనం ఈ విధంగా చేస్తున్నట్లయితే ఫలవర్తంగా ఉంటాము. సరే, మంచిది. అపోస్తలుడైన పౌలు అద్భుతమైన దేవుని సేవకుడు. ఆయనను మనం అభినందిస్తూ ఉన్నాం. అయితే పౌలు అతని పరిచర్య అంతట్లో 2 కొరింథీ 11:1, ఫిలిప్పీ 4:6-8 ఇంకా నేను అనేకమైన లేఖనాలను మీకు ఇస్తాను. పౌలు విధానం ఏమిటనగా నేను చేస్తున్నట్టుగా మీరు చేయమని చెబుతూ ఉన్నాడు. కనుక మనము పౌలు విధానమును మనం చూచినప్పుడు హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం ప్రకారం మనం అందరం కూడా అపోస్తలుల పిలుపును పొందుకొని ఉన్నాము. ఏలయనగా క్రీస్తు ప్రధాన అపోస్తలుడిగా ఉంటుండగా మనం ఆయన పనిని కొనసాగిస్తున్నాం. మనం ఎల్లప్పుడూ పంపబడాలి. మన సువార్తకు మరియు పనిచేసే స్థలాలకు పంపబడాలి. ఇది నిజంగా గొప్ప అద్భుతమైన విధానం కదా నాకు, మన అందరికీ. ఆమెన్. కనుక న్యూయార్క్ సిటీ వంటి ఆ ప్రాంతంలో చేసింది ఏంటంటే ఆ పట్టణానికి అవసరమైన ప్రతి అవసరాన్ని చూడలేదు. అపవాదికి అతడు చేసేది అర్థం కాలేదు. మొదటిగా ఆత్మీయ రహస్యాలను కనుగొన్నాడు. అప్పుడు సంపూర్ణ సువార్త ప్రకటించాడు. మనలో ఎంతమంది మన తరములో మొట్టమొదటిగా సువార్తను ప్రకటించక మునుపు వాటిని గురించి మనం పూర్తి పరిశోధన చేస్తూ ఉన్నాము? రాబోయే తరముల్లో కూడా ఇంతకంటే గొప్ప సువార్త పట్ల మంట అనేది ఉండదు. ఇది ఎల్లప్పుడూ కూడా చాలా ఉన్నతంగానే ఉంటుంది. యవ్వనస్తులు, పెద్దవారు ప్రతి ఒక్కరు కూడా ఆధ్యాత్మిక వెతుకులాట కలిగి ఉండాలి. మీలో ఎంతమంది ఆధ్యాత్మికత ఆకలిని మీరు ఈరోజు కలిగి ఉన్నారు? మొట్టమొదటిగా ఆధ్యాత్మిక మంట ఉన్నవారిని మనం కనుగొనాలి. పౌలు దేవుని వెతికేవారిని మొదటగా కనుగొన్నాడు. అయితే మనము సంపూర్ణముగా పరిశుద్ధాత్మ పూర్ణులే మనం ప్రభువైన యేసుక్రీస్తు వారిని వెంబడించాలి. మొదటిగా అతడు ఆ పని చేశాడు. అపోస్తలుడైన పౌలు కొరింథీ ప్రాంతంలో ఉన్నప్పుడు ఆయన ఎఫెసులో శిష్యులను తయారు చేస్తున్నాడు.
మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మ పొందారా అని అడిగాడు. వారు లేదు, పరిశుద్ధాత్ముడు ఉన్నాడన్న సంగతే మాకు తెలియదన్నారు. అయితే ఏ బాప్తిసం పొందుకున్నారంటే యోహాను బాప్తిస్మని వారు చెప్పారు. యోహాను తన వెనుక వచ్చు వాని యందు అనగా యేసునందు విశ్వాసం ఉంచవలనని మారుమనసు విషయమైన బాప్తిసం ఇచ్చునని చెప్పాను. ఈ మాటలు ఆలకించి వారు ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క నామమున బాప్తిసం పొందారు. అంతటా వారు పరిశుద్ధాత్మను పొందుకుని భాషలలో మాట్లాడి ఉన్నారు. వారందరూ మొత్తము 12 మంది. మొదటి విధానము, సువార్తను మనము అనుకూలమైన విధానములో పెట్టాలి. మనలాంటి క్రొత్త ప్రాంతంలో అయినా లేక ఎఫెసు ప్రాంతంలో అయినను సరే, ఆత్మీయ ఆకలితో ఉన్న వారిని కనుగొని వారికి సువార్తను ప్రకటించండి. ఎఫెసు ప్రాంతంలో జరిగినట్టుగా పరిశుద్ధాత్మతో వారు నిండుకున్నట్లు చేయండి. అపోస్తలుడు పౌలు ఆయన ఎల్లప్పుడూ కూడా నేర్చుకోవడానికి సిద్ధంగా ఉంటూ ప్రతి దాన్ని చూస్తూ ఉండేవాడు. మనము మన యొక్క పనిని చేస్తున్నప్పుడు మిగతా కార్యక్రమం పరిశుద్ధాత్ముడు చేస్తాడు. అది పరిశుద్ధాత్మ పని. వారికి లోక సంబంధమైన జ్ఞానం ఉంది కానీ ఆత్మ సంబంధమైన జ్ఞానం లేదు. పరిశుద్ధాత్మ అనుభవం లేదు. వారి జ్ఞానం కలిగి వాదిస్తూ ఉంటున్నారు. వారు విశ్వాసులైనా అవిశ్వాసులైనప్పటికీ దేవుని కొరకు ఆకలిని కలిగి ఉన్నారు. మీరు విశ్వాసి అయి ఉండి కూడా పరిశుద్ధాత్మ పొందకుండా మీరు ఉండవచ్చును. మీరు తిరిగి జన్మించారు అనే దానికి మీరు పరిశుద్ధాత్మ యొక్క నడిపింపు కూడా కలిగి ఉండాలి. కనుక మొట్టమొదటిగా అతడు చేసింది ఏమిటనగా ఆత్మీయ ఆకలితో ఉన్న మనుషులను ఆయన కనుగొన్నాడు. వారందరినీ ఆహ్వానించాడు. ఎఫెసు వంటి యొక్క పట్టణంలో వారికి లోక సంబంధమైన జ్ఞానమైతే ఉంది కానీ ఎంత మాత్రం కూడా ఆత్మ సంబంధమైన జ్ఞానము వారికి లేదు. కనుక దేవుని యొక్క జ్ఞానము లేకపోవడం చేత మనం క్షణములోనే మనం త్రోసివేయబడతాం. ఆమేన్. ఎఫెసు వంటి యొక్క పట్టణంలో కేవలం యేసుప్రభుని ఎరిగి ఉండటం ద్వారా మీ యొక్క దిగువ స్థాయిను అది ఎంత మాత్రం కూడా పెంచలేదు. చూడండి, ప్రతి పనిని, ప్రతి వాణిజ్యము ఆజ్ఞతో విధేయతతో దానిని మీరు గౌరవించండి. మరియు మీ యొక్క ప్రాంతంలో ఉన్నటువంటి అధికారులకు, ప్రతినిధులకు మీరు తప్పక గౌరవమును కూడా ఇవ్వండి. ప్రభువైన యేసుక్రీస్తే అందరికీ ప్రభువు అని ప్రకటించడానికి మనం ఇక సామాజికమైన విషయాల్లో ఎంత మాత్రం కూడా చులకనగా చేయకూడదు. అటువంటి సమయాలలో మీకు మీరుగా మాత్రమే కాదు కానీ మీరు దేవునితో నింపబడి ఉండాలి. మన యొక్క తరంలో ఇది చాలా సులభంగా ఉంది. టైసన్ ఈ విధంగా చెప్పారు, మీరు కేవలం సత్యం గురించి ఆలకించడం మాత్రమే కాదు, సత్యం మీ జీవితంలో ఉండాలి, అది మీరు ధరించి ఉండాలి. మనము దేవుని యొక్క వాక్యాన్ని అనేక విధాలుగా సోషల్ మీడియాలో అనేక సభల్లో ఆలకిస్తున్నాం. బాగుంది అంటున్నాం, కానీ మనం ఆత్మతో నింపబడ్డామా? మీరు నిజముగా మరణపు స్థితి నుంచి జీవములోనికి దాటి అనుభవం ఉందా? మీరు తిరిగి జన్మించారో లేదో నాకు తెలియదు. బహుశా మీరు బాగా చదువుకుని గొప్ప జ్ఞానం ఉందేమో. అయితే మీరు దేవుని ఆత్మతో నింపబడ్డారా? రోమా 8 చెప్తూ ఉంది, ఇది సువార్త యొక్క గొప్ప యొక్క ఫలితం మరియు సూచన అయి ఉన్నది. 13-17 వచనాలు. యేసు మీ రక్షకుడనియు మరియు ఆయన తండ్రి అనియు పరిశుద్ధాత్మనే మీ కొరకు సాక్ష్యం ఇస్తున్నావు. దేవుని యొక్క నిశ్చిత మీకు కలుగుతుంది. మరొక విషయాన్ని మీకు చెప్పాలనుకుంటున్నాను. సత్యమును గురించి నేను చెప్తున్నాను. సత్యం గురించి వినడం కాదు, ఆ యొక్క సత్యం ద్వారా మీరు విడిపించబడ్డారని, మీరు తిరిగి జన్మించబడ్డారని, మీరు చీకటిలో నుంచి జీవంలోనికి వచ్చారని నిశ్చయత ఉండాలి. పరిశుద్ధాత్మ యొక్క కార్యాన్ని మీరు వ్యక్తిగతంగా అనుభవించాలి. ఆమేన్. మనం దాన్ని గ్రహించాలి. నేను కేవలం ఏక లోకములో మంచివారు అనిపించిన పిల్లలను కనడం సరిపోదు. నాకు వారి పరిశుద్ధాత్మతోను అగ్నితోనూ జన్మించిన వారై ఉండాలి. యేసు యొక్క శక్తిలో నడిచేవారిగా ఉండాలి. ఆత్మీయ ఆకలి ఉన్న వారిని పౌలు కనుగొన్నాడు. నేను మీకు చెప్తున్నాను, దీనికి సంపూర్ణమైన చిత్రాన్ని మీరు చూడలేరు. సంపూర్ణమైన చిత్రం పరిశుద్ధాత్మలోనే ఉన్నది. ఆ యొక్క 4 సువార్తలను ప్రభువైన యేసుక్రీస్తు వారి గురించి సాక్ష్యం ఇచ్చారు. ప్రతి విశ్వాసి పరిశుద్ధాత్మలో బాప్తిసం పొందాలని యేసు కోరుతున్నారు. ఆమేన్. సరే, తర్వాత చూద్దాం. నా మాటలు వింటున్నారా? కనుక ఎప్పటి నుంచి ఒక పని చేయండి. పరిశుద్ధాత్మడా, దేవుని కొరకు ఆకలితో ఉన్నవారిని నాకు చూపించండి. భోజనానికి వారిని పిలవండి. దేవుని యొక్క వాక్యాన్ని ఆలకించమని చెప్పండి. దేవుని యొక్క వాక్యం ప్రతి భారం తొలగిస్తుందని మీకు తెలుసా? మీకు శిక్షణ ఇస్తాము. ఆకలితో ఉన్న సంఘ సభ్యులకు మేము శిక్షణ ఇస్తాము. ఏ విధముగా దేవుని యొక్క వాక్యం, దేవుని యొక్క వాక్య ప్రత్యక్షత మీ యొక్క కుటుంబీకులకు ఇవ్వడానికి అనుమతిస్తున్నారు. ఆయన మన చుట్టూ ఉంటున్నాడు. ఆమేన్. మనం ఆ విధంగా చేయాలి. ఇది మొదటి విధానము. మన చుట్టూ ఎవరైతే ఆత్మీయ ఆకలితో ఉన్నారో చూడండి. విశ్వాసంతో ఒక్క అడుగు ముందుకు వేయండి. మీకు సన్నిహితంగా ఉన్న వారిని మీ యొక్క గృహాలకు ఆహ్వానించండి. రెండవ యొక్క విధానాన్ని మనం చూద్దాం. ప్రతిరోజు మనం శిష్యులుగా ఉండాలి. అందరూ చెప్పండి, ప్రతిరోజు శిష్యులుగా ఉండాలి. మరలా వాక్యం ఇలా చెబుతుంది,
పౌలు సమాజ మందిరంలో ప్రవేశించి 3 నెలలు ధైర్యముతో వాక్యం బోధించాను. దేవుని రాజ్యముని గురించి తర్కించుతూ ఉండెను. అయితే వారిలో కొందరు మొండిగా మారారు కాబట్టి అతడు తన విశ్వాసాన్ని కోల్పోయాడు, విసుగు చెందాడు. అలా ఉండకూడదు. ఎంతమందికి గట్టి చర్మం కావాలి? నాకు మృదువైన హృదయము, దృఢమైన ఆత్మ కావాలి. నేను త్వరగా విడిచిపెట్టేక మనస్తత్వం నాకు ఎంత మాత్రము ఉండకూడదని కోరుకుంటున్నాను. వారు ప్రభు యొక్క మార్గాన్ని వారు తృణీకరించారు కనుక పౌలు విడిచిపెట్టాడు. ఆయనతో శిష్యులను తీసుకువెళ్ళాడు. ఆ యొక్క ప్రాంతంలో ఉన్నటువంటి అనేక మంది సమాజ మందిరములు కూడుకుంటూ లేఖనములు వారు తర్కించుతూ మాట్లాడుకుంటూ వచ్చి ఉన్నారు. వారు దేవుని వాక్యం విన్నారు. స్నేహితులారా, ఈ విధంగా చెప్పాలో లేదో నాకు తెలియదు కానీ మీకు చెబుతూ ఉన్నాను. మీరు ప్రతిరోజు శిష్యరకంలో పాల్గొనేవారు కాకపోయినట్లయితే నేను మీకు ఈ విధంగా చెప్తూ ఉన్నాను. మీరు సోషల్ మీడియా, కేబుల్ వార్తలు, శరీర సంబంధమైన యొక్క మాటలు, అపవాది యొక్క వాంఛను ఎదిరించే స్థితిలో ఉండలేరు. నేను క్రీస్తు సారూప్యతలోనికి మార్చబడాలనుకుంటున్నాను మరియు సంస్కరించబడాలనుకుంటూ ఉన్నాను. అయితే మీరు కనీసం సమానంగా చెప్పినట్లయితే మీరు చాలా ప్రతిరూపంగా ఉన్నారు. ఏ నేల తటస్థంగా లేదని చెబుతున్నాను. మనము కేవలము కలిసి ఉంటూ ఉన్నాము అంతే. అది కోపము, ద్వేషము, అసూయ మరియు శారీరక వాంఛ. మీరు ప్రతిరోజు రోజుకి 24 గంటలు, 7 రోజులు, 365 రోజులు కూడా. అయితే అది ఎలా ఉండబోతుందో నేను మీకు చెబుతూ ఉన్నాను. నేను అంతా కూడా చూసినట్లయితే ఇది 6 వారాలుగా అయిపోతుంది. అయితే నేను నా యొక్క కుటుంబంతో చెప్తాను, ఇది సరికాదు. అయితే పౌలుకు తెలుసు ఎఫెసు పట్టణంలో ప్రతి ఒక్క మోకాలు వంచబడాలని, అది సువార్తను అందించే ప్రాంతమని. ప్రతి మోకాలు వంచబడాలని కోరాడు. చాలా సర్వసాధారణ ప్రార్థన ప్రజలను వారి పాపం నుంచి విడిపిస్తూ ఉంది. పౌలుకి ఈ విషయం తెలుసు. ఆత్మీయ దేవి యొక్క విగ్రహాలు, ఆ యొక్క ఆరాధనలు మొత్తం పట్టణమంతా పాడైపోయింది. లైంగికపరమైన పాపములు పట్టణమంతా వ్యాపించి ఉన్నాయి. గుడులలో వ్యభిచారం జరుగుతూ ఉంది. 5 మరియు 6 అధ్యాయములో బైబిల్ సంబంధించిన వివాహం గురించి చెబుతూ ఉన్నాడు. పితరుల నుంచి సక్రమించిన ప్రతిదీ కూడా ఆ యొక్క అధికారం తొలగించబడాలి. దాని కొరకు ప్రతిరోజు కూడా మార్పు అనేది జరుగుతూ ఉండాలి. సువార్త వెలుగును తీసుకుని వస్తుంది. ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క జీవితం ప్రతి ఒక్క విశ్వాసలోను, దేవుని యొక్క సువార్త ప్రతి ఒక్క హృదయములోను, ప్రతి ఒక్క విశ్వాస యొక్క జీవితంలో కూడా మార్పును తీసుకుని రావాలని ఆయన ఎంతగానో కోరుతూ ఉన్నాడు. ఆత్మదాహం గలవారిని పౌలు కనుగొని ఉన్నాడు. ఆత్మతో వారు నింపబడ్డారు. ఇప్పుడు పౌలు ఈ విధంగా చెప్తూ ఉన్నాడు, ఇది కేవలము ఒక రోజుతో అయిపోకూడదు. మన అనుదిన జీవితంలో ప్రతిరోజు నములుతూ మన యొక్క జీవితంలో భాగం అవ్వాలి. ఎంతమందికి అనుదినము శిష్యత్వం కావాలి? దయచేసి ఎవరు కూడా చేతులు పైకెత్తద్దు. ఇది మీకు కావాలి అని చెబుతున్నానంతే. ఈ యొక్క ఆరాధన ముగించక మునిపే మీరు ఒక నిర్ణయం తీసుకోండి. పురుషుల గుంపు ఉంది, అలాగే స్త్రీల యొక్క సహవాసం ఉంది. అదేవిధంగా ప్రతిరోజు మనము కూడుకుంటూనే ఉండాలి. నేను ఆ యొక్క విషయాలను మీకు ఈ విధంగా చెప్పడానికి ప్రయత్నిస్తాను. అదేమిటి అనగా, మనకి సహవాసం కావాలి, యేసును అనుదినం వెంబడించాలి. ఆత్మీయ సహవాసం కావాలి, ఎదగడానికి నాకు ప్రజల సహకారం కావాలి. మనం సహవాసం చేస్తున్నప్పుడు మనం దీవెనకరంగా మార్చబడతాము. అనుదినము శిష్యులంగా ఉంటే దాని యొక్క ఫలితము సువార్త అనేది ఆ యొక్క ప్రాంతం నుంచి చుట్టుపక్కల ప్రాంతాలు ప్రాకుతుంది. పౌలు ఈ విధంగా చూడాలనుకున్నాడు. భవిష్యత్ కాలంలో వారు దేవుని యొక్క సత్య సువార్తను మోసుకుని పోయేవారిగా ఉండాలని పౌలు కోరి ఉన్నాడు. సరే, ఈ కొద్ది సమయంలో స్థాపించబడిన 7 సంఘముల గురించి ప్రత్యక్షతలు అందించబడ్డాయి. ఎఫెసు, స్ముర్న, పెర్గము, తుయతైరా, సార్దీసు, ఫిలదెల్ఫియా, లవోదికియా. పౌలు ఈ యొక్క సంఘములన్నిటిని కూడా స్థాపించి ఉన్నాడు. ఇవన్నీ కూడా కేవలము 12 మంది వ్యక్తులతో ప్రారంభించబడ్డాయి. ఇప్పుడు ఈ యొక్క సువార్త ప్రాంతం అంతా కూడా ప్రబలి ఉన్నది. ఎందుకనగా సువార్త యొక్క ఫలితము అనేది అది చాలా అద్భుతంగా ఉంటుంది. దానిని మనము ఉంచుకోవాలి. మన యొక్క విశ్వాసం వ్యక్తిగతమైన మనం దాచకూడదు. నా వ్యక్తిగత రక్షకుడి గురించి మీరు ఆలకించి ఉండవచ్చు. అయితే నా యొక్క విశ్వాసము వ్యక్తిగతమైనది కాదు. యేసునందు మనం ఉంచిన విశ్వాసము ఆయన ప్రభువై ఉన్నాడు. ఆయన అందరికీ ప్రభువై ఉన్నాడు. అందుకే అనుదినము మనం శిష్యరకము చేయాలి. మన యొక్క జీవితం అంతట్లో కూడా ఆయన అధికారం ఒప్పుకోవాలి. ఎందుకనగా ప్రభువైన యేసు అందరికీ ప్రభువుగా ఉంటూ ఉన్నాడు. కనుకనే యేసు అందరికీ ప్రభు అని లోకం అందరికీ కూడా తెలియదు.
అందుకే యేసు అందరికీ ప్రభువుని వారు గుర్తించుకుపోవడం వల్ల ఈ యొక్క లోకములో ఉన్న ప్రతి దాన్ని ఆరాధిస్తూ ఉన్నారు. కనుక మనము ప్రతి ఒక్కరు యేసు యొక్క సారూప్యతలుగా మార్చబడడానికి మనం ప్రయత్నం చేయాలి. కనుక ఈ చిన్న స్థలము నుండి సువార్త వ్యాపించునుగాక, ప్రతి ప్రాంతములో సంఘములు స్థాపించబడునుగాక. మీలో ఎంతమంది ఒక పాత్రగా ఉండడానికి కోరుకుంటూ ఉన్నారు? మీలో కొంతమంది యొక్క ముఖాలను చూస్తూ ఉన్నాను. నాకు తెలుసును మీరు నాకంటే చాలా అద్భుతంగా బోధించేవారు అని. కేవలము మనం ఒక గదిలో ఉండిపోకూడదు, కానీ మనం గదిలోంచి బయటికి రావాలి. అనేక మంది పంపించబడాలి. అనేక మంది హృదయపూర్వకంగా దేవుని యొక్క పిలుపుకు లోబడినగాక, ధైర్యముతో పరిశుద్ధాత్మ నింపబడి. ఆమెన్. మన సంఘం అలా ఉండాలని కోరుకోండి. ప్రతి సంఘము చైనా వలె ఉంటే ఎలా ఉంటుంది? దాని గురించి నేను అనేకమైన కథనాలు ఆలకించాను. బోధను ఆలకిస్తూ ఉండి ప్రతి ఒక్కరూ కూడా వారు కూర్చుని నేర్చుకున్న ప్రతి ఒక్కరు కూడా ఎవరికైనా వారు చెప్పడానికి చూస్తారు. అలా అనేకమైనవి విన్నాను. అండర్ గ్రౌండ్లో ఉన్న యొక్క సంఘంలో చాలా చిన్న కుర్చీలో దాదాపు 8 గంటల వరకు కూర్చొని నేర్చుకుంటారు. నేను కూడా ఖచ్చితంగా ఏదైతే నేర్చుకున్నానో ఇతరులతో పంచుకోవడానికి నేను ఇష్టపడుతుంటాను. అపోస్తుల కార్యములు 19వ అధ్యాయంలో నిర్మించబడినటువంటి 7 సంఘముల గురించి నేను చెప్పటం లేదు. నేను చెప్తుంది ఏమిటనగా, మనం నేర్చుకుంది కనీసం ఒక్కటైనా ఇతరులతో పంచుకుందాం. ఒక్క విషయమైనా. మీరు ఆత్మలో ఆకలి కలిగి ఉన్నారు. మీరు ఎప్పుడైనా మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏ విధంగా ఆత్మల కొరకు దాహం కలిగి ఉన్నారు ఆ విధంగా ఉన్నారా? మనం కలిసి చేద్దాం. యోహాను సువార్త చదవండి. రోజుకు అధ్యాయం 3 వారాల్లో ముగిస్తారు. తుదకు వారు పరిశుద్ధాత్మతో నెమ్మదిని పొందుకుంటారు. ఎందుకంటే యేసు వలె ఇంకెవరూ లేరు. 4వది ప్రార్థనా స్థలం. ఇక ప్రార్థనా స్థలంలో అద్భుతాలు జరిగే కేంద్రంగా ఉండాలి. మీలో ఎంతమంది అలా చూడాలనుకుంటున్నారు? సంఘము వాక్యము చెప్పడం మాత్రమే కాదు, కానీ దేవుడు ఇంకా అధికమైన వాటిని చేశాడు. ఇంకా అధికమైన అద్భుతమైన కార్యాలను ఆయన మన నుంచి ఆశిస్తూ ఉన్నాడు. అపోస్తులు వారి యొక్క కర్చీఫుల ద్వారా స్వస్థతలు చేశారు. వారి యొక్క వస్త్రములు ముట్టగానే వారి యొక్క రోగములు వదిలిపోవటం అని చూస్తున్నాము. కనుక మన యొక్క సంఘము, ఇతరులు మన యొక్క సంఘం వైపు చూసినప్పుడు మన యొక్క సంఘము అందరికీ మాదిరికరంగా ఉండాలి. మరి యొక్క స్థలములో కొంతమంది పునరుత్థాన శక్తిని కలిగి ఉన్నారు. మనము మొదటి అధ్యాయంలో చూస్తున్నట్టుగా ప్రభువైన యేసు క్రీస్తును మృతుల్లో నుంచి లేపిన మన యొక్క ఆత్మ మనలో కూడా ఉన్నది. 15-23 వచనములు. క్రీస్తును మృతులలో నుండి లేపిన వాని ఆత్మ మనలో కూడా లేపును అని చెప్తుంది. అద్భుతాలు జరిగి ఉన్నవి. తరువాత అద్భుతమైన మారు మనసు. దీని తర్వాత చాలా చక్కని నిదానమైనటువంటి కథనం చెప్తాను. స్కేవా యొక్క 7 కుమారులు కూడా వారు కూడా దయ్యములు వెళ్ళగొట్టడానికి వారు ప్రయత్నం చేసి ఉన్నారు. వారు విశ్వాసులు కాదు, అయినా సరే దయ్యములను వెళ్ళగొట్టడానికి పౌలు చేసిన విధముగా వారు కూడా దయ్యములు వెళ్ళగొట్టడానికి ప్రయత్నించారు. మీలో ఎంతమందికి తెలుసు నిజమైన ఉద్యోగం అనేది ప్రబలక ముందు తప్పుడు యొక్క సిద్ధాంతములు, తప్పుడు యొక్క వాక్యాన్ని ప్రజలు అనుసరిస్తుంటారు. అయితే వారు విశ్వాసులు అయ్యున్నారు. పౌలు యేసునామములో ప్రార్థించగా దయ్యములు వెళ్ళిపోవట వారు వారికి కన్నులతో చూచి ఉన్నారు. పౌలు బోధించిన యేసునామములో వెళ్ళిపో అని చెప్పారు. ఆ యొక్క దయ్యం పట్టిన వారి స్కేవా యొక్క కుమారులను బట్టలు చింపి వారిని తరిమి కొట్టినట్టుగా చూస్తున్నాము. వారి దయ్యాలు తరవడం కానీ దయ్యాలు వీరిని తరిమాయి. చూడండి, దీని యొక్క ఫలితం నిజంగా చాలా ఆశ్చర్యపరుస్తుంది. ఈ యొక్క సంఘటన తరువాత ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క నామం ఆ యొక్క ప్రాంతం అంతటా కూడా ప్రాకీణం. వారు పుస్తకంలో ఎందుకు దాచకుండా ఉంచారో చెప్తాను. ఎఫెసీయులు చాలా అద్భుతంగా వారు మార్చబడి ఉన్నారు. వారు ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసము ఉంచిన వారైనా వారి శిష్యత్వాన్ని నేర్చుకోవడానికి ప్రయత్నించారు. అందరూ చెప్పండి, శిష్యత్వం నేర్చుకోవాలి. యేసును ప్రభువుగా వారు ఎంచుకున్నారు. వారు మాంత్రిక తాంత్రిక యొక్క పుస్తకములను వారు దాచి ఉంచకుండా వాటినన్నిటిని కూడా కాల్చివేసినట్టుగా చూస్తున్నాం. నేను కూడా ఆ విధంగానే చేస్తుంటాం. ఇక మాంత్రిక విద్యలతో మనకు ఒక గుర్తింపు కోసం, మనకు ఒక అధికారం కోసం, మనం ఏదైనా చేయడం కోసం ఆశిస్తుంటారు. క్రీస్తుకు వెలుపల ఉండడానికి చూస్తుంటారు. అయితే క్రీస్తు తన యొక్క ప్రజలలో సంపూర్ణంగా ప్రభువుగా ఉండాలనుకుంటున్నాడు. ఇక్కడ జరిగింది చూడండి. వారికి ఎటువంటి యొక్క మార్పు లేకుండా కేవలం వారికి నోటితో వారు పలకడం మాత్రం చేశారు. దేవుని భయం పట్టణమంతా నింపబడింది. అప్పుడు ఏం జరిగింది? విశ్వాసంలో దాగి ఉన్న పాపం. వారు విశ్వాసులైనప్పటికీ కూడా ఇంకనూ కూడా వారి యొక్క జీవితాల్లో, గృహాల్లో వారు దాచుకున్నటువంటి
ఈ యొక్క సంఘటన ద్వారా వారి ఇక ఎంత మాత్రం కూడా దాచి ఉంచకుండా ఉండలేకపోయారు. ప్రభువైన యేసుక్రీస్తును వారి యొక్క జీవితంలో రక్షకునిగా కలిగి ఉన్నారు. వారి అన్నీ కూడా సమృద్ధిగా కలిగి ఉన్నప్పటికీ ఇంకా కొన్నిటిని దాచుకున్నారు. ఇప్పుడు దాచుకున్న వాటిని అన్నిటినీ కూడా బహిరంగంగా కాల్చివేశారు. సంఘము పరిశుద్ధపరచబడిన తర్వాత ఏం జరిగిందో చూడండి. దాచబడిన పాపాలు బయటకు వచ్చాయి. అపొస్తలుల 19:20 చెప్తుంది, దేవుని వాక్యం బలముగా పనిచేసెను. గొప్ప దైవజనుడు చార్లెస్ ఫిన్నీ గారు ఇలా చెప్పారు, దేవుడు మనల్ని ఉజ్జీవింపజేయడానికి చూస్తాడు. ఆయన ఎప్పుడు కూడా మన యొక్క లోటులను, మన యొక్క కొదువులను ఆయన చూడడు. ఆయన తన శక్తిని మన మీద కుమ్మరించాలనుకుంటున్నాడు. మీరు ఎంతమంది క్రీస్తు కాకుండా ఏదో ఒక దానిని మీ యొక్క జీవితంలో దాచుకున్నారు? బయటకు తీసుకొచ్చి వాటిని ఈ రోజే కాల్చివేయండి. నేను అన్నీ వదిలిపెట్టేశాను, ఏ యొక్క ఆనవాళ్ళు కూడా ఇప్పుడు లేదు అని మీరు చెప్పవచ్చును. అయితే నేను చెప్తున్నాను, మీకే తెలుసును అవి ఏమిటో. ఒకవేళ అపవాది మిమ్మల్ని ఆ విధంగా మోసం చేస్తూ వాడు తన యొక్క స్వరంతో మిమ్మల్ని భ్రమపరుస్తున్నాడేమో. మీరు ఇంకా నా జీవాన్ని పొందుకోవాలని యేసు చెబుతున్నాడు. మీలో ఉన్న యొక్క పాపం మిమ్మల్ని ఎంత మాత్రం కూడా బలహీనపరిచేదిగా ఉండకూడదు. మీకు యేసు కావాలి. వారి యొక్క రహస్య పాపమును వారు బహిర్గతం చేసినప్పుడు దేవుని యొక్క శక్తి అక్కడ ప్రబలింది. సంఘం అటువంటి యొక్క మార్పును చూడాలనుకుంటున్నాను. సాధారణంగా ఉండడం కాదు, మీరు యేసుతో అనుదినము సంపూర్ణముగా అనుసంధానించబడాలనుకుంటున్నాను. యేసుక్రీస్తు వారు ఏ యొక్క సైజును ఆయన చూస్తూ ఉంటున్నప్పుడు, వారు ఇక్కడ నేను ఉండాలని కోరుకుంటున్నారు, కానీ ఇదంతా మూసివేయబడింది. వారు ఇంకా వారిదే అనుకుంటున్నారు. ఆ స్థలమంతా తప్పుడు ఆశలతో, కోరికలతో నింపబడింది. యేసయ్య మన పట్ల కనికరమును చూపిస్తున్నాడు. తన సంపూర్ణ జీవం మనం పొందాలనుకుంటున్నాడు. ఆమేన్. మన యొక్క విగ్రహాలు చాలా చులకనైనవి. ఓడిపోవడానికి ఓడిపోవద్దు. వారు వాటిని కాల్చినప్పుడు దేవుని శక్తి అద్భుతంగా వ్యాపించింది. సరే, మంచిది, నేను ఇక్కడ ముగించిపోతూ ఉన్నాను. నాకు తెలుసు మీకు అనేకమైన పనులు ఉన్నాయి. ఆ యొక్క పనులకు మీరు వెళ్ళండి. అయితే నేను ఇక్కడ ముగించబోతున్నాను. నేను ముగిస్తూ ఉన్నాను. ప్రభు యేసు మా యొక్క జీవితంలో దాచిపెట్టిన పాపములు అవి ఎంత మాత్రం కూడా రహస్యముగా ఉండకుండా మేము మీతో అనుసంధానం చేయబడాలైనా. మేము ప్రతి ఒక్క చెత్తను, వ్యర్థమైన వాటిని విడిచిపెట్టి మేము మీ వైపు త్రిప్పబడాలి. అలా చేయట్లో ఓడిపోకూడదు. ప్రభువా, నీ యొక్క వాక్యప శక్తిని నీ యొక్క ప్రజలపై కుమ్మరించమని అడుగుతున్నాను. ప్రభువా, అధిగమించే ఆత్మను మేము అధిగమించడానికి సహాయం చేయండి. ఈ అద్భుతమైన పుస్తకమును ధ్యానించుటకు మమ్మల్ని సిద్ధపరచండి. ప్రభువా, అన్నిటికంటే మరి ముఖ్యంగా నీ యొక్క నాయకత్వము నడవడానికి సహాయం చేయండి. ఈ వారం మేము ఖచ్చితంగా నీలో మేము నివసించడానికి సహాయం చేయండి. మా సంఘాలు మీరు నింపండి నాయన. ప్రతి ఒక్కరు చెప్పండి, యేసు మా జీవితాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క రహస్యమైన పాపాన్ని విడిచిపెడుతున్నాం. ప్రతి రహస్య పాపము మీ శుద్ధీకరణ మాకు కావాలి. పరిశుద్ధపరచు, రక్తముతో పరిశుద్ధపరచండి. మమ్మను కడగండి, శుద్ధీకరించండి. ఏ స్థలములో పాపములు ఉన్నవో ఆ స్థలములో నీ యొక్క ఆత్మతో మమ్మను నింపండి. యేసు శక్తి కలిగిన నామమున ఆమేన్ చెప్దాం. ఆమేన్.